సువర్ణ మీడియా భక్తి ప్రేక్షకులకు పవిత్ర ధనుర్మాసోత్సవ శుభాకాంక్షలు. పవిత్ర ధనుర్మాసోత్సవంలో తిరుప్పావై వ్రతంలో 28వ రోజులోకి మనం ప్రవేశించాం. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్త్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజనిగళితం యాబలాత్కృత్య భుంక్తి గోదా తస్యై నమ ఇదమిదం భూజయేవాస్తు భూయః. శ్రీవిష్ణుచిత్తకులనందనకల్పవల్లీం శ్రీరంగరాజహరిచందనయోగదృశ్యాం సాక్షాత్ క్షమాం కరుణయా కమలామివాన్యాం గోదామనన్యశరణః శరణం ప్రపద్యే. ఈరోజు పాశురం. కర్వైహళ్ పిన్సెన్రు కానం ஷீரந்தண்போம் அருவொன்றுமில்லாதா ஆயிக்குலத்து உந்தன்னை பிறவி பெருந்தனை புண்ணையும் நாமுடையோம் குருவொன்றுமில்லாதா கோவிந்தா உந்தன்னோடு உருவேல் நமக்கு உங்கொழிக்கு ஒழியாது அறியாத பிள்ளைகளும் அன்பினால் உந்தன்னை சிறுபீரஜேத்தனமும் சீரியருளாதே இறைவா நீதாராய் பரஜீலோரம்பாவாய். கரவையகள் பின்சின்னு கானம் ஷீரந்தண்பும் அருவொன்றுமில்லாதா ஆயிக்குலத்து உந்தன்னை பிறவி பெருந்தனை புண்ணையும் யாமுடையோம் குருவொன்றுமில்லாதா கோவிந்தா உந்தன்னோடு உருவேல் நமக்கு இங்கொழிக்கு ஒழியாது அறியாத பிள்ளைகளும் அனுவினால் உந்தன்னை சிறுபீரஜித்தனமும் சீரியருளாதே இறைவா நீதாராய் పరజీలోరంబావాయి. ఇందులో వాళ్ళ సహజ లక్షణాన్ని చెబుతున్నారు. గడ్డి ఉన్న చోటు వెతుక్కొని మేపుటకై పశువులు వెనుకనే పోయి ఆ అడవిలో శుచి శుభ్రత నియమము లేక తిను జీవించుటయే ప్రయోజనంగా తిరిగే వాళ్ళం మేము. కొంచెమైనా తెలివి లేనటువంటి కులంలో పుట్టిన మేము మా వంశమున మాతో సమానముగా నీవు పుట్టి పుణ్యాన్ని కట్టుకున్నాం. మేము నీవు పుట్టడమే మాకు పుణ్యం కలగడానికి ఆస్కారం. మాకన్నీయు లోపములే, మాకన్నీ కూడా లోపాలే. నీకే లోటు లేదు గోవిందా. నీతో మాకున్న సంబంధం నీవు కానీ మేము కానీ పోగొట్టుకుంటే పోదది. లౌకికము తెలియని మేము చిన్నపిల్లలము స్వామి. అందుకే ప్రేమతో నిన్ను చిన్న పేరుతో పిలిచాము. కాబట్టి కోపం తెచ్చుకొని మా కోరికను మన్నింపకుండా ఉండరాదు. మా కోరిక అయినటువంటి మాకివ్వమంటున్నారు. ముక్తపురుషుడు పరమపదంలో పరమాత్మతో కలిసి అనుభవించే భోగమునే గోపికలు వెనుకటి పాశురంలో కోరారు. అట్లు అనుభవించడానికి కావలసినవి ఈ పాశురంలో తెలుపుతున్నారు. సాంగ వేదాధ్యయనం చేయవలెను, అర్థజ్ఞానాన్ని పొందాలి, వేద విహితమైనటువంటి వర్ణాశ్రమాచార ధర్మాలను పాటించాలి. ఇవన్నీ అప్పుడు పాపం నశించి ఏమవుతుంది? మనశ్శుద్ధి ఏర్పడుతుంది. తర్వాత ఇంద్రియములు విషయముల నుండి వెనుకకు మరలి మనస్సుకు ఆత్మ మీద నిలిపేటట్టుగా చేస్తుంది. ఆత్మ సాక్షాత్కారం తర్వాత పరమాత్మ యందు మనస్సు లగ్నం అవుతుంది. ఆ తర్వాత శ్రవణ మననములను ఆచరించి అర్చన ప్రణామాది పురస్సరముగా నిరంతరం కూడా భగవత్ స్మృతి రూపమును దర్శన సమానాకారంగా ధ్యానం చేస్తాం. శ్రవణ మననముల వల్ల ఏమేర్పడుతుంది? పూజ, అర్చన, ప్రణామము ఇవన్నీ తెలుస్తుంది. దానితో ఏమవుతుంది? ధ్యానం ఏర్పడుతుంది. ఈ ధ్యానంలో శరీర సంబంధాన్ని కలిగించు పుణ్యపాపాలు పోయి విముక్తుడై భగవదనుభవమనే భోగాన్ని అందుకుంటాడు. దర్శన సమాకారమైనటువంటి నిరంతర భగవత్ స్మృతికి సాధనం భగవత్ స్వరూప జ్ఞానం. నిత్యం కూడా భగవత్ స్వరూపాన్ని తలుస్తూ ఉండాలి. దానికి సాధనం ఏమిటి అంటే ఆత్మావలోకనం. ఆత్మావలోకనమునకు జితేంద్రియ నిగ్రహం ఉండాలి, జితేంద్రియత్వం ఉండాలి.
జితేంద్రియత్వం ద్వారా ఏమవుతుంది? పాపాలు తొలగిపోతాయి. పాపాలు తొలగిపోవడం వల్ల కర్మానుష్ఠానం ఏర్పడుతుంది. దానికి వేదార్థ పరిజ్ఞానము, దానికి వేదాధ్యయనం, దానికి గురుకులావాసం, ఇవన్నీ సాధనాలు. ఈ పాశురములు ఇవి ఏమీ తమ వద్ద లేవని అకించన్యమును అన్యగతిత్వమును నివేదిస్తున్నారు. సిద్ధ సాధనమును ఆశ్రయించే వారలు చేయవలసిన విధానాన్ని ఈ పాశురంలో అమ్మ చూపిస్తుంది. భగవంతుడి ఉపాయమని నమ్మినవాడు భగవంతుని సమీపములో ఏమంటాడట? భగవంతుని చేరుటకు సాధనముగా తాము ఆచరించిన పుణ్యకర్మలు ఏవీ లేవని విజ్ఞాపన చేసుకుంటాడు, తెలుసుకొని మెలుగుతాడు. 2, తనకే యోగ్యత లేదని నివేదించుటకు భగవత్ సన్నిధిలో తన నికృష్టతను తానే చెప్పుకుంటాడు. తన పుణ్యమంతయు తన స్వామియగు భగవానుడు అనంత కళ్యాణ గుణ పరిపూర్ణుడు కాబట్టి ఆయన్నే అనంత కళ్యాణ గుణ పరిపూర్ణుడుగా తెలుసుకుంటాడు. అనంత కళ్యాణ గుణ పరిపూర్ణుడు స్వామితో తనకు విడదీయరాని సంబంధం ఉందని తెలుసుకుంటాడు. తాను ఇదివరకు చేసినట్టు ఏ ఏ అపచారాలు ఉన్నాయో ఉపచార భావంతో చేసిన అపచారములకు క్షమాపణ వేడుకుంటాడు. నీవే మాకు ముందు ఉపాయముగా నుండి ఫలమును అనుగ్రహింపమని కోరుకుంటాడు. ఇది ఈ పాశురంలో ఉన్న విశేషమైనటువంటి అర్థం. పాశురాన్ని మరొక్క మారు మనం అనుసంధానం చేసుకుందాం. கர்வைகள் பின்சென்னு காணம் சேரந்தன்பம் அருவொன்றுமில்லாதா ஆயை குலத்து முந்தன்னை பிறவி பெருந்தனை புண்ணையும் யாமுடையோம் குருவொன்றுமில்லாதா கோவிந்தா உந்தன்னோடு உருவேல் நமக்கு இங்கொழிக்கு ஒழியாது அறியாத பிள்ளைகளும் அன்பினால் உந்தன்னை சிறுபேரிழையத்தனவும் சீறி அருளாதே இறைவா நீதாராய் பரையிலோரம்பாவாய் மாத்ருஷா கிஞ்சனத்ராண பத்தகங்கணபாணயே விஷ்ணுசித்ததனூஜாயை கோதாயை நித்யமங்களம்.